నీకన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? నిన్న మొన్నటి వరకు నీ కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలని తప్పించిపోయావు. ఉన్నట్టుండి ఏంటి నీ ప్రవర్తన ఇలా మారింది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ముందు నుంచి నీతో దర్శన్ సంతోషంగా లేకపోయినా ఎంతో ఓపికతో అన్నీ అర్థం చేసుకునే కదమ్మా ఈ ఇంట్లో గుట్టుగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు అన్ని సర్దుకొని నీ కాపురం చక్కబడే సమయంలో పని కట్టుకుని ఎందుకు ఇలా కాపురాన్ని చెడగొట్టుకుంటున్నావు? శరణ్య, నాకు తెలుసమ్మా నువ్వేంటో. నీ మనసు సున్నితమే గాని ఎటువంటి కష్టాలొచ్చినా అది కలుషితం కాదు. అలాంటి నువ్వు దర్శన్ గురించి అలా తప్పుగా మాట్లాడావంటే దాని వెనక ఉన్న బలమైన కారణం ఖచ్చితంగా వేరే ఏదో ఉంది. నువ్వు ఏ విషయంలోనో నీ మనసుని బంధించే ఈ నిర్ణయం తీసుకున్నావని నాకర్థమవుతుంది శరణ్య. దయచేసి దయచేసి ఏం జరిగిందో చెప్పమ్మా. నీ ఈ నిర్ణయానికి గల కారణం ఏంటి? చెప్పు శరణ్య. అమ్మ శరణ్య, నేను నీకోసం దర్శన్తో నువ్వు సంతోషంగా కాపురం చేయాలని, నీ జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని కుటుంబం అర్థం చేసుకోలేని సమయంలో కూడా నీకోసం ఎంతో పోరాటం చేస్తున్నానమ్మా. అయినా సరే ఇవాళ నీ అమాయకత్వంతోనూ పిచ్చితనంతోనూ నీ కాపురాన్ని కూల్చుకుంటున్నావు. అది నా కళ్ళతో నేను చూస్తూ ఎలా భరించాలమ్మా? నా మాట వినమ్మా. నేను నీ తల్లి లాంటి దాన్ని కాదు కాదు తల్లిని అని చెప్తున్నాను. నీ నిర్ణయం మార్చుకోమ్మా. అయ్యో అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. లహరి గురించి నా నిర్ణయం మార్చుకోలేకపోతున్నాను. అది మీతో ఎలా చెప్పగలను? చెప్పలేను. శరణ్య, అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఏమైంది తల్లి? ఎవరి గురించైనా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావా? లేదత్తయ్య గారు, ఈ నిర్ణయంలో ఎవరికి ప్రమేయం లేదు. నేనెందుకు ఎవరి గురించి ఆలోచిస్తాను? ఇది నా జీవితం. నా మనసుకు తోచిన నిర్ణయమే నేను తీసుకున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏమ్మా శరణ్య, బయలుదేరదామా? పదండి మావయ్య గారు. దర్శన్ పద. అమ్మి శరణ్య, ఇదిగోనమ్మి నీ బ్యాగు. కోర్టుకు పోయినాక మళ్ళా ఇంటికి వస్తావా ఏంది? విడాకులు అయిపోయినాక పుట్టింటికి వెళ్ళిపోవాలి కదా. కాంచన, ఎందుకు నీకింత అత్యుత్సాహం? ముందు జరగాల్సిన కార్యక్రమం పూర్తి కానివ్వు. ఏంటిది చిరాగ్గా? పర్వాలేదండి, మా పెద్దమ్మ చెప్పింది కూడా
నిజమే కదా? నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాను. అత్తయ్య గారు, వెళ్తున్నాను.